మందలేరా మందలే వచ్చింది ఇండ్లున్నాయట్రా మొత్తం వాళ్ళకి దూకినాయంటే కథ ఏం లేదు పెద్ద ఏమో ఓడి చచ్చింది పిల్లలే కానీ మందలేరా మందలే వచ్చింది ఇండ్లున్నాయట్రా మొత్తం వాళ్ళకి దూకినాయంటే కథ ఏం లేదు పెద్ద ఏమో ఓడి చచ్చింది దీన్ని కూడా మొత్తం తింది దీన్ని కూడా మొత్తం తింది మోతే నేను 3:30కి గిడికి వెళ్ళి చలి బాగా పెడుతున్నాను దోమతాను లేచిపోయాను అష్టలకలకి పైన అయింది ఇప్పుడు 6కి గొర్రె గిట్ట కుక్కలు పడ్డాయి గిట్ట 29 సార్లు కొరికేసాయి గొర్రె కుక్కలు వాడి అష్టలకాల 6కి అష్టకాల 5కి అష్టకాల ఏంటంటారు మాకు ఇప్పుడు జరుగుద్ది గొర్రెకు 7,000 6,000 7,000 దాకా 8,000 దాకా పడతాయి నష్టం పెద్ద గొర్రె 12,000 కావాలి ఒక్కొక్కటి నష్టం ఏం పేరు నీ పేరు అత్తెనమల్లి ఈరోజు ఉదయం మన మోతే గ్రామ అత్తెనమల్లేశం రైతు గొర్రెల కాపరి వాళ్ళు గొర్రెలను పెంచుకుంటూ జీవించేవాళ్ళు వాళ్ళకు గొర్రెలే ఆధారం. అలాంటి రైతు రాత్రి ఆకస్మికంగా కుక్కలు దాడి చేసి తనకు ఉన్నటువంటి గొర్రె మందలోకి వెళ్ళి దాదాపు 30 నుంచి 35 గొర్రెలను అతి దారుణంగా కొరికి చంపేసినాయి. దీనివల్ల రైతుకు దాదాపు ఒక 2 నుంచి 3 లక్షల నష్టం వాటిల్లింది. కాబట్టి తక్షణమే ఇట్టి రైతుకు గవర్నమెంట్ ఏ విధంగానైనా సాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. గ్రామంలో ఇత్తల మల్లేశం అనే వ్యక్తి గొర్రెలు సుమారు 28 నుంచి 30 గొర్రెలు కుక్కలు రాత్రి వరకు చంపడం జరిగింది. సుమారు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల నష్టం అతనికి జరిగింది. కాబట్టి ప్రభుత్వం